లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవాది దేవుడి వాగ్దానం ఇస్తే ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బలాత్కారం చేయబడ్డారు, దోచబడ్డారు, పాడు చేయబడ్డారు, నాశనం చేయబడ్డారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు, ఎంతగానో హింసించబడ్డారు, అన్ని రకాలుగా కోల్పోయారు. భద్రత లేదు, క్షేమం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు చాలా బాధ నొందిన స్థితిలో ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎటువంటి శ్రమలు అనుభవించారో, ఎటువంటి భద్రత లేని స్థితిలో ఉన్నారు, ఎటువంటి క్షేమం లేని స్థితిలో ఉన్నారో, ఇక మీదట అలా ఉండరు. ఇక మీదట భద్రత నేను ఇస్తాను, క్షేమాన్ని నేను ఇస్తాను. ఇక మీ సరిహద్దుల్లో పాడు అనే మాట వినబడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సమస్యల్లో బాధపడ్డావా? అనేక రకాలైన రోగముల చేత, వేదనల చేత, బలహీనతల చేత, బంధకాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల చేత, అనేక రకాలైన నిందల చేత, అవమానాల చేత, మోసాల చేత, నష్టముల చేత నీవు కూడా దోచుకొనబడ్డావేమో, పాడుగా నాశనంగా నీ జీవితం కనబడుతూ ఉందేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వే శ్రమను, శోధనను అనుభవించినా ఇక మీదట అది నీకు వినపడదు, అది నీ జీవితంలోనికి రాదు. ఆ విషయంలో నీకు నేను సహాయం చేస్తాను, క్షేమాన్ని ఇస్తాను, భద్రతగా నేను ఉంటాను. ఈ రోజు నుంచి నాకు రక్షణే ప్రాకారంగా ఉందని, ప్రఖ్యాతియే నా గుమ్మములని నువ్వు చెప్పుకుంటావని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇక మీదట ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇప్పటి వరకు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించు, విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో. దేవుని కార్యాలను చూడబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు. ఆనాడు నాయన దోచబడిన స్థితిలో, హింసించబడిన స్థితిలో ఉన్న నీ ప్రజలందరినీ కూడా శత్రువుల చేతిలో నుంచి ఏ రీతిగా విడిపించబడ్డారో అదే రీతిగా ప్రభా ఇప్పుడు నీ ప్రియబిడ్డలు ఎటువంటి సమస్యల్లో ప్రభా నాయన నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ కూడా ఆ స్థితిలో నుంచి విడిపించి వారి కుటుంబంలో శాంతిని, నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, వారి కుటుంబం అంతటికి రక్షణను మీరు అనుగ్రహించి ప్రభా వారి సంతోషంతో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పుకునే విధంగా వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారు చేసే పనుల్లో దీవెనను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధలో నుంచి వారికి విడుదల ఇవ్వండి ప్రభా. నాయన మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేసుకుంటున్నారు? తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు హీలింగ్ సర్వీస్ జరగబోతుంది. దేవుని ఘనమైన కార్యాలు యేసుక్రీస్తు సీయోను ప్రార్థనా మందిరంలో ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆరంభమవుతున్న ఆ స్వస్థత కూడికి మీరందరూ కూడి రండి. అద్భుతమైన దైవ వర్తమానాన్ని మీరు వినబోతున్నారు. అదే రీతిగా దేవుని సన్నిధిలో నుంచి అద్భుతమైన కార్యాలు మీరు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.